హాయ్, వెల్కమ్ టు వైకే టీవీ. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈనాడు కొన్ని ముఖ్యమైన వార్తల్ని హెడ్లైన్స్గా ఇచ్చింది. 2434 కోట్లు మూలుగుతున్నాయన్నటువంటి వార్త ఇవ్వడం జరిగింది. బ్యాంకుల్లో ఇప్పుడే వ్యక్తిగత ఖాతాల్లో కానీ లేదా సంఘాల ఖాతాలో కానీ కోట్ల రూపాయలు అలా మూలుగుతున్నాయి. ఇది దాదాపుగా 1.93 lakhs వరకు crores వరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నట్టుగా లెక్కలు ఉన్నాయి. 1.84 lakhs crores ఇవి బ్యాంకుల్లో మూలుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి ఉంది. వాటిని అన్న వినియోగించుకునే అవకాశాలను పరిశీలించమని ఇటీవల సీఎం కలెక్టర్లు సూచించిన విషయంపై వీరు ముఖ్యమైనటువంటి వార్తని క్యారీ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి క్రైస్తవుల భద్రతా గౌరవానికి భంగం కలగనివ్వం అనేటువంటి టాపిక్ తోటి మరొక వార్తను క్యారీ చేశారు. ముఖ్యమైనటువంటి విషయం ఈరోజు మన టాపిక్గా ఉండబోయేటువంటి విషయం పవన్ కళ్యాణ్కి సంబంధించిన నిన్న జరిగినటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ మీటింగ్లో భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు, పదవి బాధ్యత అనేటువంటి జరిగినటువంటి మీటింగ్ బహుశా దేశంలో మొట్టమొదటిసారిని ఆ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి కూడా ఒక ముఖ్యమైన వార్తని ఈనాడు క్యారీ చేయడం జరిగింది. గోవింద అంటూ 50 కిలోల బంగారం మాయం. తిరుపతిలో గోవిందరాజస్వామి వారి విమాన గోపురం పనుల్లో మాయాజాలం, 30 విగ్రహాల ధ్వంసం. వైకాపా పాలనలో మరో కుంభకోణంపై విజిలెన్స్ విచారణ. మరొకటి తెర మీదకి రావడం జరిగింది. గోవిందుడికి అందరూ ఎన్ని స్కాములు బయటకు వస్తాయో తెలియనటువంటి పరిస్థితి. దేవుడు ఏ దేవుడికి చెప్పుకోవాలో పాపం వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కలుగుతుంది. అదేవిధంగా ఆంధ్రజ్యోతి కొన్ని ముఖ్యమైన వీటిని హైలైట్స్ చెప్పడం జరిగింది. బెదిరింపులు మానండి, సేమ్ ఏదైతే మనం చెప్పుకున్నామో పవన్ కళ్యాణ్ నిర్వహించినటువంటి పదవీ బాధ్యత టాపిక్కి సంబంధించి ఏదైతే ఆ మీటింగ్కి సంబంధించినటువంటి వార్తను హైలైట్ చేసింది. బెదిరింపులు మానండి, లేదంటే ఏం చేయాలో తెలుసు. వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక. రౌడీలకు సపోర్ట్ చేసేది పార్టీయే కాదు, చంపేస్తాం, మేమేంటో చూపిస్తామని ఒక మాజీ సీఎం బెదిరిస్తున్నారు. ఇది తప్పుడు సంకేతాలు ఇవ్వడమే, క్రిమినాలిటీ పెరిగిపోతే రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరంటూ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో ఉన్నటువంటి హైలైట్స్ని వీరు లీడ్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా తాట తీస్తున్నారనేటువంటి ఒక వార్తనిచ్చారు. రాష్ట్రంలో పోలీసుల చర్యలు చాలా చక్కగా ఉన్నాయనేటువంటి స్థాయిలో ఈ వార్త ఉంది. నేరస్తులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠిన వైఖరి, రేపిస్టులకు తమ మార్క్ ట్రీట్మెంట్ అంటూనే మరికొన్ని పాయింట్స్ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది. గతంలో సీఎం ఇంటి సమీపంలోనే ఒక రేప్ జరిగితే నిందితుడిని పట్టుకోలేకపోయారనేటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ వారు వార్తను క్యారీ చేశారు. అదేవిధంగా మరొక వైసీపీ మీద మరొక మచ్చని వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. గర్భిణీ గొంతు నొక్కి కడుపుపై తన్ని అంటూ ఒక వార్తని క్యారీ చేశారు. జగన్ పుట్టినరోజు వేడుకల పేరిట అరాచకం, సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన అంటూ సత్యసాయి జిల్లాలో ఒక మహిళ మీద జరిగినటువంటి దాడిని కేవలం టపాసులు పేలుస్తూ ఉంటే, క్రాకర్స్ పేలుస్తుంటే అది పేల్చవద్దు అని ఆవిడ అబ్జెక్షన్ పెట్టిన నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టుగా ఒక వార్తని ఆంధ్రజ్యోతి క్యారీ చేయడం జరిగింది. నెక్స్ట్ సింగపూర్ షార్జా సీట్లన్నీ ఫుల్ అని మరొక వార్తని క్యారీ చేశారు. మనకు విజయవాడ నుంచి వెళ్తున్నటువంటి విమానాలు సింగపూర్కి షార్జాకి వెళ్తున్నాయి. 100% ఆక్యుపెన్సీతో ఉండడం ఒక మంచి పరిణామం. దాని మీద మంచి వార్తని ఆంధ్రజ్యోతి క్యారీ చేయడం జరిగింది. ఇంకొక ఖర్చు 25, దోపిడీ 75 అంటూ నకిలీ మద్యం ముఠా కాసుల వర్షంకి సంబంధించినటువంటి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ఒక్కో సీసాపై అద్దెపల్లి గ్యాంగ్కు 50%, బ్లెండ్ సరఫరా చేసిన బాలాజీకి 20%, ఎక్సైజ్ దాడిలో తేరింది 1.68 crores. 2023 నుంచే నకిలీ మద్యం అంతా అప్పటి నుంచి ఎన్ని కోట్లు సంపాదించారో తెలియదంటూ ఒక వార్తని ఆంధ్రజ్యోతి క్యారీ చేయడం జరిగింది. ఇంకా సాక్షి విషయానికి వస్తే రెవెన్యూ సెన్స్ అంటూ ఒక వార్తని క్యారీ చేశారు. పేరుకుపోతున్న అర్జీలు, పేరుకే సదస్సులు అంటూ ఇవ్వడం జరిగింది. సో ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో 80% రెవెన్యూ సమస్యలే అంటూ ఇవ్వడం జరిగింది. సో ఇవి నేటి ముఖ్యాంశాలు. దీంట్లోకి ఇన్డెప్త్ డిబేట్కి వెళ్ళాం. దానికి సంబంధించి ప్రస్తుతం జనసేన నిన్న జరిగినటువంటి సమావేశం ప్రస్తుతం ఒక హాట్ టాపిక్. దీనికి సంబంధించి జనసేనాని చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, రాష్ట్రంలో గతంలో అరాచక పాలన ఉందనేటువంటి మాటను హైలైట్ చేస్తూ అలాంటిది ఇకపై ఉండబోదు అన్నారు. దానికి సంబంధించినటువంటి జనసేనని తన సేనకు నిజంగా చెప్పాలంటే సానపడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో పార్టీ బలోపేతానికి సేనాని చర్యలు తీసుకుంటున్నారు. వరుసగా జనసేన కీలక నేతలతో భేటీ అవుతూ పార్టీపై
ఫోకస్ పెంచారు. తాజాగా నామినేటెడ్ పదవులు పొందిన వారందరితో సమావేశమయ్యారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే సహించే ప్రశ్నే ఉండదని తేల్చి చెప్పారు. ప్రధాని సహా జాతీయ స్థాయిలో మనకు గౌరవం ఇస్తున్నారంటే జనసేన అంత బలమైందని పవన్ గుర్తు చేశారు. రాత్రికి రాత్రే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అయిపోయినట్టు జనసేన కుదరదంటూ కౌంటర్లు కూడా ఇచ్చేశారు. జనసేన నేతలు ఎవరూ సెటిల్మెంట్ చేయవద్దని, సెటిల్మెంట్ చేస్తే వైసీపీ నేతలకు మనకు తేడా ఉండదని అన్నారు. రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి జనసేన వ్యూహం ఏంటి? 15 ఏళ్లలో పార్టీ పుంజుకోకపోవడానికి బేసికల్ కారణం ఏంటి? దీనిపై చర్చించడానికి మనతోటి సీనియర్ అనలిస్ట్ కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. సార్, వెల్కమ్ టు యూ సార్. నమస్తే అండి. అదేవిధంగా సుమన్ బాబు గారు తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ జనసేన పార్టీ నుంచి వచ్చారు. సార్, వెల్కమ్ టు యూ సార్. వైకే టీవీకి మీకు స్వాగతం పలుకుతోంది. సార్, మనం టాపిక్లోకి వెళ్ళే ముందర కొన్ని నిన్న జరిగినటువంటి మీటింగ్కి సంబంధించి మన మెయిన్ టాపిక్ ఈరోజు ఈ నిన్న పవన్ కళ్యాణ్ అనేక వార్నింగ్లు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లోకి వెళ్ళే ముందర ఒక్కసారి మన అనలిస్ట్ అయ్యప్ప గారు 2-3 విషయాలు మనం చిన్న డిస్కస్ చేసి దాంట్లోకి వెళ్ళిపోదాం. 2434 కోట్లు మూలుగుతున్నాయి అనేటువంటి టాపిక్ ఈరోజు కొంత ఇంట్రెస్టింగ్ టాపిక్లా కనపడుతుంది. సో ఇది ఎంతవరకు మనం తిరిగి వినియోగించుకోవచ్చు, ప్రభుత్వాలు వినియోగించుకునే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇది ఆల్రెడీ మోడీ గారు కూడా బహిరంగంగా బ్యాంకుల ద్వారా ఆర్బీఐ ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిందో ఆ స్టేట్మెంట్ ప్రకారం బ్యాంకుల్లో ఎంత ధనం ఉంది, ఎక్కడెక్కడ డిపాజిట్దారులు డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళ గుర్తింపు సరిగా లేకపోవటం, వాళ్ళు కొంతమంది అయితే చనిపోవటం, కొన్ని ట్రస్టుల పేరుతోటి ఫేక్ ట్రస్టుల పేరుతోటి కొంతమంది డబ్బుని సేవింగ్ చేయడం, ఇలా రకరకాల కారణాలతోటి డబ్బులు అనేవి వివిధ బ్యాంకుల్లో జమ అయ్యి ఉన్నాయి. వాటిని తీసుకోవడానికి ఇంతవరకు కూడా వాళ్ళు నామినీ పేరు ఎవరైతే రాశారో ఆ నామినీ పేరు కూడా వాళ్ళకు కూడా లెటర్లు పంపించడం, అలాగే వాళ్ళకు కూడా నోటీసులు పంపించడం, వాళ్ళ ఫోన్ నెంబర్లు కాంటాక్ట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ కూడా ఆ రకంగా ప్రభుత్వం కానీ బ్యాంకింగ్ రంగ వ్యవస్థ కానీ గుర్తించినప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ లభ్యం కాక ఆ ధనం ఏదైతే ఉందో ఆ ధనం అలా మూలిగిపోయి ఉంది. కాబట్టి ఆ బ్యాంకులు స్వచ్ఛందంగా ఎవరైతే డిపాజిట్ దారులు ఉన్నారో, ఎవరెవరి పేరు ఉన్నాయో వాటిని అక్కడ బ్యాంకులో నోటీస్ బోర్డులో కూడా ఉంచడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా చాలా వరకు 1,19,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో చాలా మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుర్తించి వాళ్ళకి వెనక పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా మరో 2 లక్షల కోట్ల సుమారు ధనం అనేది బ్యాంకుల్లో ఉండిపోయి ఉండడం అనేది జరిగింది. ఏంటంటే దీన్ని ప్రభుత్వం వినియోగించుకోకుండా ఒకవేళ మరికొంత సమయం వెయిట్ చేసి దీన్ని ప్రధానమంత్రి ఆగంతుక నిధికి జమ చేస్తే దేశం యొక్క సైనిక భద్రతా విషయంలో కానీ, దేశంలో ఉండేటువంటి విద్యా, వైద్య, ఆరోగ్య రంగాల్లో కానీ ఎమర్జెన్సీ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు, ఇప్పుడు మన కరోనా వచ్చిందండి, అప్పుడు ఇంటికో 1000 రూపాయలు ఇచ్చారు. అటువంటి విపత్తుల సమయంలో ఏదైనా యుద్ధ ప్రాతిపదికన చేయవలసినటువంటి సందర్భాల్లో ఇటువంటి నిధిని, ఆగంతుక నిధిని ఖర్చు పెడితే అది బాగుంటుందని చెప్పి మేము అనుకుంటున్నామండి. రైట్ సార్, మనం నేరుగా ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. భయం వద్దు, మళ్ళీ ఆ పాలన రాదు అనేటువంటి స్టేట్మెంట్ ఒక డిప్యూటీ సీఎం అండి, ఒక జనసేన చీఫ్ నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ గమనిస్తే ఎందుకు భయపడాల్సి వస్తుంది? భయపెడుతున్నటువంటి వ్యక్తుల్ని మీద చర్యలు తీసుకోవడంలో ఎందుకు ప్రభుత్వం వెనకాడుతుంది? ఒక మాజీ సీఎం హోదాలో ఉండి ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఖండనగా ఇది కనపడుతుంది మనకి. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? సీనియర్ అనలిస్ట్గా మీరు ఏం చెప్తారు? ఇప్పుడు యాక్చువల్గా పైన వాస్తవాలు వేరుగా ఉంటాయండి, గ్రామీణ ప్రాంతాల్లో వాస్తవాలు వేరుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో అనేక మంది ఎస్ఐలు ఏదైనా వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే గంజాయి తప్పుడు కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది జన సైనికుల మీద కూడా. దీనికి ఎవరో వైసీపీ కారకులు కాదండి, దీంట్లో ఉండేటువంటి అంతర్లీనంగా గ్రామీణ ప్రాంతాల్లో నాయకులు అనేవాళ్ళు జన సైనికులను కూడా చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. మీరు గమనించే ఉంటారు. ఒక వైసీపీ అని మనం అనుకోకూడదు. లోకల్లో ఉండేటువంటి పార్టీలు ఇప్పుడు వైసీపీ అంటారు, వైసీపీ నాయకులందరూ కూడా మళ్ళీ జనసేన టీడీపీలోనే కదండి మళ్ళీ జాయిన్ అయిపోయారు. కరెక్ట్ గా ఎలక్షన్ ముందు పార్టీ గెలుస్తుంది అనే సందర్భంలో పార్టీ పెట్టినప్పుడు కానీ 2013 నుంచి పనిచేసినటువంటి ఏ వ్యక్తులు అయితే ఉన్నారో జనసేనకి, ఆ వ్యక్తుల్ని పక్కకు తోసి వీళ్ళు
లైమ్ లైట్‌లోకి రావడం, వీళ్ళు ఎంతసేపు మినిస్టర్ గారికి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంకా రెండో పనేమి ఉండదండి. గ్రామీణ ప్రాంతాలు. వాస్తవాలకు నేను వాస్తవంగా మాట్లాడుతున్నా. వీళ్ళేం చేస్తారంటే బొకేలివ్వడం, లేకపోతే లెటర్ ప్యాడ్‌లు మినిస్టర్ గారి చేత ఎవరికైనా గ్రామీణ ప్రాంతాలకు తిరుపతి దర్శనాలు ఇయన్నీ ఇప్పించడం. ఇంక మినిస్టర్ గారి చుట్టూ లేదా ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతూ ఉంటారండి. ఓకే. వీళ్ళని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసేటువంటి అరాచకాలు కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఓకే. నేను వాస్తవాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కొంత అసంతృప్తి ఏదైనా ఉన్నది అంటే లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా అసంతృప్తి అనేది ఉందండి. రైట్. రైట్. లా అండ్ ఆర్డర్ చెప్పండి. లా అండ్ ఆర్డర్ విషయంలోనే చాలా ప్రాబ్లం ఉంది. ఇక్కడ పెరవల ఎస్ఐ అని ఒక అతను ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు. నేను వ్యక్తి పేరుతోటి ఎందుకు చెప్తున్నానంటే, అతను చిన్న చిన్న కేసులకి ఇద్దరు ముగ్గురు మీద గంజాయి కేసులు, తప్పుడు కేసులు పెట్టాడు. ఓకే. బైకుల దొంగతనం కేసులో 80,000 లంచం తీసుకున్నాడు. ఇంకా చాలా ఉన్నాయండి. అతను జన సైనికుల్ని చాలా ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అనేక 26 బైకులు దొరికితే మనిషి దగ్గర 15,000 తీసుకున్నాడు. ఒక వ్యక్తిని మొత్తం జన సైనికులు సపోర్ట్ చేసినటువంటి ఒక వ్యక్తిని, బీసీ సామాజిక వర్గం చెందినటువంటి ఒక వ్యక్తిని వైసీపీ నాయకుల ఇంట్లో ఏ ఊర్లో దాచారండి. దాచి 20 రోజుల పాటు అతను నరకం చూపించారు. ఓకే. హైదరాబాద్ దగ్గర వైసీపీ కార్పొరేటర్, 5వ డివిజన్ కార్పొరేటర్ ఒక వ్యక్తి ఆ కొత్తపల్లి సుప్రియ అనే ఒక వైసీపీ కార్పొరేటర్ యొక్క గెస్ట్ హౌస్ లో నిడదవోలు సిఐ, పెరవల ఎస్ఐ ఇద్దరు కూడా ఒక వ్యక్తిని దాచండి 307 సెక్షన్ కేసులో 20 రోజులు వేధించారండి. వైసీపీ నాయకుడి కార్పొరేటర్ ఇంట్లో దాచి వెళ్ళు. ఓకే. ఇటువంటి అరాచకాలు చాలా ఉన్నాయండి. నాకు ఎంతో మంది రాష్ట్ర వ్యాప్తంగా ఒక లాయర్‌గా ప్రభుత్వం మారినా మీరు చెప్తున్న ప్రకారం ప్రభుత్వం మారినా కానీ వైసీపీ వాళ్ళ అరాచకాలు సాగుతున్నాయి అంటారా? లేకపోతే అందరూ కొల్లుడై ఈ కార్యక్రమాలు ఇంకా కొనసాగుతున్నాయి అంటారా? వైసీపీ వేసిన బీజం ఇంకా కొనసాగుతుంది అంటారా? వైసీపీ బీజం కొనసాగుతుంది కదండి. ఇప్పుడు ఆ ఎస్ఐ పేరు ఎం వెంకటేశ్వరరావు, సిఐ పేరు తిలక్ అండి. వీళ్ళిద్దరూ కలిపి సిసిఎస్ అంటారు, సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అని. ఆ పేరు ఊర్లో ఉంటదండి, టోల్ గేట్ దగ్గర. ఆ పేరుతోటి పేపర్లో గెస్ట్ హౌస్ ఉంటదండి. వీళ్ళ స్టేషన్ లో కట్టి ఉంచరండి. అందులో ఉంచి ఒక పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి ట్రింగ్ అని ఒక యాప్ ఉంటదండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పవన్ కళ్యాణ్ గారికి వాస్తవాలు వేరుగా ఉంటాయండి. ఇక్కడ జన సైనికుల మీద జరుగుతున్నటువంటి, అలాగే టీడీపీ నాయకుల మీద ఈ ఎస్ఐలు సిఐలు చేస్తున్న అరాచకాలకి మచ్చుతోనకండి నేను చెప్పి. ట్రింగ్ అని ఒక యాప్ ఉంటదండి. ఇప్పుడు డబ్బులు పడ్డట్టు ఆ యాప్ లో జామ అయినట్టు వస్తదండి, కానీ మెసేజ్ రాదు. మెసేజ్ వస్తుంది, అన్ని వస్తాయి. ఆ యాప్ దాంట్లో బుక్ అయినటువంటి ఒక వ్యక్తి పల్నాడు 7 క్రైమ్ నెంబర్ 2025 అండి. ఆయన తీసుకొచ్చి పేపర్ లో ఉన్నటువంటి ఒక వైసీపీ నాయకుడి యొక్క గెస్ట్ హౌస్ లో 20 రోజులు బంధించాడండి. ఈ ఎస్ఐ సిఐ వీళ్ళకి ఇదే పని అండి. ఈ ఎస్ఐకి సిఐకి ఇదే పని. అలాగే ఏదైతే ఇప్పుడు మొన్న నేను చెప్పానండి 307 కేసులో నిడదవోలు పోలీస్ స్టేషన్ లో వెనక వైపు ఉన్నటువంటి కెమెరాలు లేనటువంటి భాగంలో ఒక మనిషిని చెదక్కొడితే వాడి నరాలన్నీ చచ్చుపడిపోతే వాడిని తీసుకెళ్లి వైసీపీ కార్పొరేటర్ ఒక ఇంట్లో దాచిపెట్టారండి. అంటే వైసీపీ నాయకులు ఇంట్లో దాచిపెట్టడం ఏంటంటే జన సైనికుల్ని. అతను తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. అది ఎవరైతే బీసీ బాధితుడు ఉన్నాడో, మరి ఎస్పీ గారికి చెప్పినా పట్టించుకోరు, డిఐజీ గారికి చెప్పినా పట్టించుకోరు. మరి అలాగే జన సైనికుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలకి బాధ్యులు ఎవరండి? ఆ అబ్బాయికి ఇప్పుడు కూడా పెళ్ళయి 7 నెలలు అయిందండి, చేతులు చచ్చిపడిపోయి. ఈ ఎస్ఐ వెంకటేశ్వరరావు మీద, సిఐ మీద ఎందుకు చర్యలు తీసుకోరు? వైసీపీ కార్పొరేటర్ల ఇంట్లో టీడీపీ నాయకులు, టీడీపీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి కార్యకర్తలే చిత్రహింసలు పెట్టి వాళ్ళ ఇంట్లో దాయడం ఏంటి వీళ్ళు? ఇంకా వైసీపీ అరాచక పాలన ఎక్కడ ఆగిందండి? అదే చెప్తున్నాను. వేదికగా పెరవలి వేదికగానే పవన్ కళ్యాణ్ గారు నేను మాట్లాడటం కూడా జరిగింది. మరి ఈ ఎస్ఐ చేసేటువంటి, సిఐ చేసేటువంటి అరాచకాలకి వందలాది సాక్ష్యాలు ఉన్నాయండి మా దగ్గర. మరి ఏదైనా మరి దాని మీద ఎంక్వైరీ చేస్తారు వైకే ఛానల్ ద్వారా చెప్తున్నాను. రైట్ సార్, అడుగుదాం సుమన్ గారు. అర్థం యాక్చువల్గా జనసేన అని చేసినటువంటి కామెంట్ యాక్చువల్గా పీపీపీకి సంబంధించి ఏదైతే జగన్ చేసినటువంటి కామెంట్లు ఉన్నాయో, మేము వచ్చిన తర్వాత మీ మీద చర్యలు తీసుకుంటాం, ఎవరైనా కాంట్రాక్ట్లు కనుక తీసుకున్నట్లయితే పీపీపీలో ఎంటర్ అయ్యి ఎంఓయూలోకి ఎంటర్ అయితే మీ అంతు చూస్తాం, ఆల్మోస్ట్ అలాంటి స్టేట్మెంటే ఇవ్వడం జరిగింది. అంటే మీ మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తామనేటువంటి మాటని జగన్ అనడం జరిగింది. సో ఆ టాపిక్కి సంబంధించి బహుశా పవన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చుండొచ్చు, బట్ మీ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. దీనికి సంబంధించి జనసేన పార్టీ తిరుపతి జిల్లా
నుంచి నాయకులు ఉన్నారు. సుమన్ బాబు గారు, తిరుపతి జనరల్ సెక్రటరీగా మీరేం చెప్తారు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఇంకా మీ చేతుల్లోకి పదవి వచ్చినట్ట రానట్ల? మీ చేతుల్లో సీఎం, డిప్యూటీ సీఎం కూడా ఉండి ఒక కూటమి ఏర్పడిన తర్వాత కూడా ఇంకా వైసీపీకి సంబంధించినటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా కొంతమంది ఇంకా వైసీపీ ఫ్లేవర్లోనే నడుస్తున్నారు అనేటువంటి మాటని అంత సీనియర్ అనలిస్ట్ అయినటువంటి అయ్యప్ప గారు డైరెక్ట్గా జనసేన కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనే మాట ఆయన చెప్తున్నారు. సో ఇలాంటివి జరుగుతుంటే నిన్న మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మన అనలిస్ట్ గారు చెప్తున్నటువంటి విషయాలకి చాలా పొంతన వేరేస్తుంది. సో దాన్ని ఎలా చూస్తారు మీరు? ముందుగా వైకే టీవీ చూస్తున్న ప్రేక్షకులకు, ఛానళ్లకు మీకు ధన్యవాదాలండి. జగన్మోహన్ రెడ్డి మాటలు మేకపోతు గంభీర్యంగా ఆయన ప్రవర్తిస్తారండి అప్పుడప్పుడు. మరి జనాలు ఆయన పూర్తి స్థాయిలో ఎక్కడ మర్చిపోతారో అనే ఒక ఉద్దేశంతో ఆయన అప్పుడప్పుడు అలాంటి స్టేట్మెంట్ ఇస్తుంటారు. అవేవి పట్టించుకోని అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు నిన్న మాకు గుర్తు చేశారు. ప్రజలకు కూడా ఒక మెసేజ్ పాస్ చేశారు. ఆయన చంపేస్తాము, అరెస్ట్ చేస్తాము, ఈ రోజు మాట్లాడిన మాటలు గతంలో కూడా బయట దేశాలకు వెళ్ళున్నా తీసుకొచ్చి మరి మేము అనే ఇటువంటి బెదిరింపులకి ఆయన చాలా సార్లు పాల్పడ్డారు. అది కరెక్ట్ పద్ధతి కాదు, మంచి పద్ధతి కాదు. అది అదే మీరు ఇలాంటి బెదిరించిన దాని వల్లనే మీకు 11 సీట్లకు పరిమితం అయ్యారని నిన్న మా అధ్యక్షులు వారు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో అక్కడక్కడ ఆ వైసీపీ ఫ్లేవర్ ఉన్న అధికారులు, పోలీస్ అధికారులు ఎక్కడైనా ఉండొచ్చు, కానీ 100% అయితే కూటమి ప్రభుత్వంలో అన్యాయాలు, అక్రమాలు, దాష్టికాలు చాలా వరకు తగ్గాయండి. ఇంకా కూడా అవి పూర్తిగా నిర్మూలన చేసేదానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు దానిపై దృష్టి సారించి పరిపాలనని ఈ మెయిన్గా ఈ లా అండ్ ఆర్డర్ మీద ఆయన కొంచెం ఫోకస్ చేస్తున్నారు. పదే లా అండ్ ఆర్డర్ అని ఆయన ప్రసంగాలలో మనం ఎక్కడెక్కడ వినొచ్చండి. రైట్ సార్, కానీ దాదాపుగా 19 నెలలు పూర్తయింది. 19 నెలలు ఆల్మోస్ట్ పూర్తయింది. ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వానికి గ్రిప్ రాకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ లాంటి సిన్సియర్ నాయకుడిగా దేశవ్యాప్తంగా పేరున్నటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఒక విజనరీ అనేటువంటి పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు పెద్ద పదవిలో ఉన్నారు. లోకేష్ అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఆయన గ్రౌండ్ రియాలిటీస్కి దగ్గరగా ఆయన తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ఇలాంటి పోలీసులు అరాచకాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైతే జనసేన అని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అని చూస్తే పోలీసులకు జనసైనికులు అండగా ఉండండి అంటే ఎంతవరకు ఉండగలుగుతారు? పోలీసులు జనసేనకే కాదండి, కూటమి ప్రభుత్వ నాయకులకి అందరికీ అండగానే ఉండమని చెప్పారు ఆయన. అక్కడక్కడ వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు గత ప్రభుత్వంకి ఫ్లేవర్ సంబంధించిన అధికారులు ఉంటారు. పూర్తి స్థాయిలో దీనిని మనం ఎవరు కూడా చేయలేరండి. వాళ్ళు అభిమానులు ఉంటారండి. వాళ్ళని కట్టుదిట్టం చేసి పరిపాలన మీద దృష్టి సారించి ఇప్పుడైతే అంత గత ప్రభుత్వంలో లాగా మాట్లాడితే తీసుకెళ్లిపోవడం, సీఎం గారు పైన హెలికాప్టర్లో వెళ్తుంటే ఇంట్లో హౌస్ అరెస్టులు చేయడం అవి లేవు కదండి. గత ప్రభుత్వంలో మేము నిరసనలు చేయాలన్నా, మా నాయకులు నిరసనలు చేయాలన్నా ఆయన హెలికాప్టర్లో పోతుంటే కూడా మమ్మల్ని ఇళ్లలో హౌస్ అరెస్టులు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. 1 కాదు 2 కాదు. ఇప్పుడు అలాంటి ఏమి లేవు. ఎక్కడ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. రాష్ట్రంలో రౌడీజం లేదు, ముఖ్యంగా రౌడీజం లేదు. మాట్లాడితే ఇంటికి వచ్చి కొట్టేవాళ్ళు. అలాంటి చర్యలు ఇప్పుడు ఎక్కడ లేవు. రౌడీజం లేదు. ఇప్పుడు మనకి ఖచ్చితంగా మన అయ్యప్ప గారు చెప్పిన స్టేట్మెంట్ తీసుకుంటే రౌడీజం లేదని మీరు చెప్తుందని 2 కనుక మ్యాచ్ చేస్తే రౌడీజం లేదు, కాకీజం ఉందంటారా? ఒకటి ఉంటాయి సార్. దానిపై చర్యలు తీసుకోవాలి తప్పకుండా. సార్, కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష తప్పదు. ఇది వాళ్ళు ఎవరైనా సరే గుర్తు పెట్టుకోవాలి. కాకపోతే ఒక రోజు అటు ఇటు వాళ్ళకి శిక్షకి టైం వస్తుందండి. అంతేగాని ఎవరు కూడా కూటమి ప్రభుత్వంలో తప్పు చేసి తప్పించుకోలేరు. అక్కడ ఉండేది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళ దృష్టిలో పడకుండా ఏదైనా ఒకటి అలా తప్పించుకోవచ్చు, కానీ పడినంత కాలం పడితే మటుకు వాళ్ళు తప్పించుకునే ఛాన్సే లేదండి. వీళ్ళకి కూడా కఠినమైన శిక్షలు పడాలా. మా జన సైనికుడిని ఎవరైతే చిత్రహింసలు పెట్టారో అది నేను అయ్యప్ప గారితో మాట్లాడతాను, మళ్ళా వాళ్ళ డీటెయిల్స్ తీసుకుంటాను. దానికి సంబంధించిన నాయకులతో మాట్లాడి చర్చించి దానికి న్యాయం జరిగేలాగా మేము దానికి చర్యలు తీసుకుంటామండి. రైట్, థ్యాంక్ యూ. సుమన్ బాబు గారు, అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి. గతం అంటే 19 నెలలు దాదాపుగా వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసినటువంటి నేరాలకు సంబంధించి కానీ లేదా అలిగేషన్కి సంబంధించి కానీ కొంతమంది పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేశారు, కానీ తదుపరి ఎక్కడన్నా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? నేను ఒకటి చెప్తానండి, మనం ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం.
మనకు రాజధాని వస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి వెల్లువెత్తుతున్నాయి. ప్రజలందరూ కూడా రాజధాని అభివృద్ధి చెందుతుంది. భవిష్యత్తు తరాలు చెప్పుకోదగిన విధంగా రాష్ట్రం డెవలప్ అవుతుంది. అటు పోలవరం గాని, ఇటు నిన్న ఏదైతే జలజీవన మిషన్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు అనేక గ్రామాలకి తాగునీటి సౌకర్యం కల్పించారో, ఇట్లా ఒక్కొక్క ఫేజ్ లో ఎన్ఆర్‌ఈజీఎస్ ఫండ్స్ ద్వారా 14,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు, పారిశుధ్యం, అలాగే డ్రైన్లు, రోడ్లు నిర్మాణాలు అనేవి చేపట్టడం అనేది కూటమి ప్రభుత్వం ద్వారా జరిగాయి. అలాగే బృహత్కర ప్రణాళికగా సిద్ధమైనటువంటి గోదావరి అఖండ ప్రాజెక్ట్ ని కూడా పర్యాటక శాఖ ద్వారా తీసుకురావడం, అలాగే రేషన్ కార్డుల ద్వారా స్మార్ట్ కార్డుల్ని ఇనిషియేటివ్ చేయడం, ఇవన్నీ జనసేన పార్టీ నుంచి తీసుకొచ్చినటువంటి మంత్రిత్వ శాఖలు కందుల దుర్గేష్ గారు, ఆయన ఏదైతే ఉన్నారో పౌర శాఖ మంత్రులు, వీళ్ళిద్దరు కూడా చేయడం జరిగిందండి. ఓకే. కానీ కూటమి ప్రభుత్వంలో కూడా ఇది వరకు కంటే కూడా కల్తీ మద్యం గాని, గంజాయి గాని అరికట్టడం జరిగింది. కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఎస్ఐలు వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలకి చాలా ఎక్కువగా ఉన్నాయండి. మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గర ఒక గంట కూర్చోండి, వైకెట్ ఛానల్ అయినా ఎవరైనా, వచ్చిన వాళ్ళే వందలాది మంది మళ్ళీ సార్ మా సమస్య ఇంకా పరిష్కారం కాలేదు, మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము అంటే, నేనేమంటున్నానంటే మన ఎంతసేపు మన పొగడతోటి ఇక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు కప్పిపుచ్చుకుంటే 2029లో ఇప్పుడు మనకు 164 వచ్చినాయండి, 175కి రావాలి అనే దాని కాన్సెప్ట్ తోటి మోటివ్‌గా మనం వెళ్ళాలనుకున్నప్పుడు చిన్న గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి న్యాయం చేసే విధంగా మనం వెళ్ళగలగాలి. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. కూటమి అటు కేంద్ర రాష్ట్ర డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి అనేక ప్రాంతాలని డెవలప్ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే మరుగున పడిపోయినటువంటి జల ప్రాజెక్టులకి కూడా శ్రీకారం చుట్టుకున్నాం. ఒక్కొక్క ఫేజ్ ద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ ఉన్నాం, అన్ని చేస్తూ ఉన్నాం. అంటే ఆర్థిక మాంద్యం, ఆర్థిక లోటు, తలసరి ఆదాయం తగ్గుముఖం పట్టడం, ద్రవ్యోల్బణం పెరగడం, ఇవన్నీ రకరకాల కారణాలు, ఆర్థిక కారణాలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్ అనేది జరుగుతూ ఉంది. రైట్ సార్. అంటే పెండింగ్ బాగా అనేక ఉన్నాయి. రైట్ సార్. ఇక్కడ మనకి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రకారం పోలీసులు కనుక అంటే తప్పు చేసిన వారి మీద పోలీసులు చర్యలు తీసుకోకపోతే తప్పులు పెరిగిపోతాయి అనేటువంటి హెచ్చరిక నిన్న చేయడం జరిగింది. అవునండి. సో ఎందుకంటే మీరు చెప్పిన ప్రకారం అవతల వాళ్ళు తప్పు చేశారా లేదా అనేది వాస్తవానికి మనమైతే నిర్ణయించలేం, కోర్టు నిర్ణయించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అవతల వాళ్ళు కాదండి, ఆధారాలతోటి ఉన్నప్పుడు ఇంకా వైసీపీ నాయకుల ఇళ్లలో జనసేన కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని నువ్వు కస్టోడియల్ టార్చర్లు చేసి వాళ్ళని అక్కడ దాచిపెట్టడం అనేది, వైసీపీ కార్యకర్తల యొక్క గెస్ట్ హౌస్ల్లో గట్ట ఇలా దాచిపెట్టడం అనేది మన కూటమి ప్రభుత్వంలో ఎంతవరకు ఇది సమంజసం? ఇంకా వైసీపీ అరాచకాలు జరుగుతున్నాయి అన్న దానికి నేను ఒక ఉదాహరణగా చెప్పానండి. మరి ఆ బాధితులకి ఇచ్చి అంటే ఇంకా మన కార్యకర్తలకి ఇంకా గత ప్రభుత్వ తాలూకు యొక్క చేదు అనుభవాలు ఇంకా ఎదురవుతున్నాయి, వాళ్ళు ఇంకా కస్టోడియల్ టార్చర్లు చేస్తున్నారు. ఇంకా జనసేన టీడీపీ కార్యకర్తలకి న్యాయం చేయండి. ఇటువంటి పోలీసు అధికారుల మీద నేను ఏదైతే చెప్పానో వైకే టీవీ సాక్షిగా వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అరాచకాలు, వాళ్ళ దండాలకి నేను మొత్తం పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అందిస్తాను. వీళ్ళ వల్ల ఎంతో మంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు ఈ పోలీసు అధికారుల వల్ల. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడానికి వైకే ఛానల్ ద్వారా చెప్తున్నాను తప్పండి. నాకు కూటమి ప్రభుత్వంలో ఇంకొక 15 సంవత్సరాల అధికారంలో ఉంటే ఒక ప్రభుత్వ అధికారంలో ఉన్నదనుకోండి, ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో ఆంధ్రప్రదేశ్ కూడా అదే విధంగా మనం మంచి రాజధాని ఏర్పాటు చేసుకుని, అటు ఇప్పుడు మనం చూసాం కాగ్నిజెంట్ వచ్చింది, మన ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి తీసుకురావడానికి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు, అలాగే కళ్యాణ్ గారు కష్టపడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కష్టపడి పై లెవెల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, గాడిలో పెట్టడానికి అనేక విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా ప్రజల కోసం ఏదైతే మంచి ప్రభుత్వాన్ని అందించాలని వాళ్ళు కష్టపడుతున్నారో, అదేగా గ్రామీణ స్థాయి నుంచి కూడా అదే ప్రభుత్వం ఉండాలి. ఇటువంటి అరాచకాలకి ఎక్కడైతే జరుగుతున్నాయో ఇప్పుడు నేను ఇక్కడ ఛానల్లో చెప్తానండి, అది లోకేష్ బాబు గారికి తెలీదు, పవన్ కళ్యాణ్ గారికి తెలీదు, చంద్రబాబు గారికి తెలీదు. కానీ ఒక కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ కుటుంబం పెద్దకే వస్తది. దీన్ని వేరే వాళ్ళు వేలెత్తి చూపకుండా ఇటువంటి అధికారుల మీద పూర్తి స్థాయిలో ఎస్పీ, డీజీ స్థాయి లాంటి అధికారులు విచారణ కమిటీ వేసి వీళ్ళు చేసినటువంటి అరాచకాల మీద చేయండి. ఇప్పుడు చాలా మంది మీద తప్పుడు కేసులు పెట్టారు. పల్నాడులో ఒక టీడీపీ కార్యకర్త మీద అంటే వీళ్ళు గంజాయి కేసు అక్రమంగా బనాయించారు.
మరి ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా మన ప్రభుత్వం వచ్చాక మన కార్యకర్తల మీద వైసీపీ నాయకుల ఇళ్లలో దాయడం ఏంటి, వైసీపీ రైట్ కార్పొరేటర్ల ఇంట్లో మన కార్యకర్తలు దాయడం ఏంటి అనేది నేను పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి బ్యాక్ మాట్లాడుతున్నాను. రైట్ సార్. సుమన్ బాబు గారు ఒక మాట చెప్పండి, ఇప్పటిదాకా ఇలాంటి అరాచకాలకు సంబంధించి మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? మీ కార్యకర్తలు మీకు ఇస్తున్నటువంటి కంప్లైంట్లో కానీ వాటిని ఎప్పుడైనా మీరు పరిశీలించారా, లేకపోతే పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరిగాయా? అలాంటి డీటెయిల్స్ ఎక్కడ దొరకట్లేదు సార్. మీకు ముఖ్యంగా అయ్యప్ప గారికి ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి సార్. నేను మా పార్టీ ఆఫీసు దగ్గర వందల కొద్ది వచ్చిన అర్జీలే వస్తున్నాయంటే అవి కోర్టులో జరుగుతున్నటువంటి కేసులు లీగల్ సార్. అది ఒక కుటుంబంలో వాళ్ళ ఆస్తులకు సంబంధించి కోర్టులో ఆల్రెడీ లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఉన్న కేసులు వస్తున్నాయండి. ఓకే. దాన్ని కూడా మా లీగల్ సెల్ నాయకులు, మా లీగల్ సెల్ వాళ్ళు పరిశీలించి దానికి ఎలాగ ఏంటని చేస్తున్నారు. లీగల్ గా కోర్టులో ఆల్రెడీ వీళ్ళు ప్రొసీడ్ అయ్యి మన దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయండి అంటే కోర్టుని ధిక్కరించి మనం ఏం చేయలేం కదా సార్. అది ఒకటి. ఆ కేసులే రిపీట్ గా వస్తున్నాయి. దానికి కూడా లీగల్ సెల్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు సార్. రెండోది, మా కార్యకర్తలు కానీ, టీడీపీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఎవరినైనా ఎక్కడైనా ఒకటి అలా ఇలాంటి జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు చిత్రహింసలు పెట్టినప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు, గతంలో కూడా మా కార్యకర్తల మీద ఒక దిష్టి బొమ్మని, మా అధినేత దిష్టి బొమ్మని కాల్చినందుకు వాళ్ళు ఆ పక్క రోజు పాలాభిషేకం చేసిన దానికి అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని 14 రోజులు రిమాండ్ లో పెట్టి ఇప్పటికీ వాళ్ళు వాయిదాలు ఎదురుతున్నారు సార్. నిన్న మా జనరల్ సెక్రటరీ రామతుళ్ళూరి గారు వచ్చారు. దీనిపైన త్వరలో మేము ఈ ఎవరైతే తప్పుడు కేసులకి గురయ్యారో ఆ కేసులన్నీ కొట్టివేస్తామని ఆయన మాకు ఒక హామీ ఇచ్చి వెళ్ళారండి. ఓకే. నిన్న తిరుమలకి వచ్చారు సారు. ఈ రాష్ట్రంలో ఈ గత ప్రభుత్వంలో ఎవరైతే మా కార్యకర్తలు, నాయకులు, ఇతర పార్టీల నాయకులు, మా బీజేపీ కూటమి నేతల మీద తప్పుడు కేసులు ఎవరైతే బనాయించి వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళ కేసులన్నిటిని కూడా పరిశీలించి త్వరలోనే వాళ్ళకి మేలు చేసే ప్రయత్నం చేపట్టామని మాకు హామీ ఇచ్చి వెళ్ళారండి. రైట్ సార్. ఒక మాట చెప్పండి సుమన్ బాబు గారు, మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో ఎవరైనా పార్ట్నర్షిప్ కలిస్తే వారిని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తామంటూ జగన్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి స్టేట్మెంట్లు రాష్ట్రంలో పెట్టుబడులకి ఖచ్చితంగా అడ్డంకి వేసేటువంటి అవకాశాలు ఉంటాయి. మళ్ళీ వస్తే పొరపాటున వీళ్ళు చేసే తప్పుల వల్ల వాళ్ళు రావచ్చు, లేదా ప్రజల మనోభావాలు బేసికల్గా వేరే పార్టీలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా వస్తే మేము పెట్టిన పెట్టుబడులన్నీ అన్యాయం అయిపోతాయి కదా. ఎందుకంటే గతంలో కూడా మనం ఇక్కడ నుంచి కొన్ని ఇక్కడ పెట్టుబడి పెట్టినటువంటి సంస్థలు కూడా తిరిగి తెలంగాణకి లేదా ఇతర రాష్ట్రాలకు తరలి వెళ్ళడం జరిగింది. సో ఇలాంటి భయభ్రాంతులను గురిచేసిన పరిస్థితుల మీద ఎలాంటి చర్యలు ఉన్నాయి? ఇంతవరకు చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడ కనపట్లేదు. ఒక కేసు నమోదు చేసినట్టు కానీ లేదా ఇతరత ఎవరైనా నాయకులు ఖండించినటువంటి దాఖలాలు కూడా కనిపించడం లేదు. దీన్ని ఎలా చూడాలి? మరి రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? ఇవి ఇలాంటి భయభ్రాంతులు గురైతే నేనైతే పెట్టుబడి పెట్టేటువంటి ధైర్యం చేయను. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీ పార్టీ ఏం చెప్తుంది? మీ నాయకులు ఏం చెప్తారు? మీ కూటమి ఏం చెప్తుంది? ఓకే సార్. ఇప్పుడు గతంలో ఇక్కడ అమర్ రాజా ఫ్యాక్టరీ ఉంది సార్. మాకు 14,000 మంది ఉపాధి వాళ్ళు జీవనోపాధారం ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాం, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, మా రాష్ట్రం నుంచి వెళ్ళిపోండి అంటే ఇక్కడ నుంచి అది ఒక పెద్ద సంస్థ తెలంగాణకు వెళ్ళిపోయింది సార్. అప్పుడు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి. ఇలాగా వాళ్ళ గత ప్రభుత్వంలో ఎన్నో కంపెనీలు, ఈ పేర్లు మీకు తెలుసుకుంటుంది, చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. ఈ రోజు ఆయన మేకపోతు గంభీరం బెదిరింపులకి ఎవరు భయపడరు సార్. కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేసి ఎక్కడెక్కడ ఎవరెవరు వచ్చినా పెట్టుబడులు పెట్టేదానికి వాళ్ళకి స్వాగతం చెప్పి ఇలాంటివన్నీ భయపడరండి. ఇవన్నీ భయపడకుండా వాళ్ళ దగ్గర నుంచి పెట్టుబడులు తీసుకొని ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలో నా భూతో నా భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నారండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు. ఇలాంటివన్నీ ఈ బెదిరింపులు ఎవరు భయపడరు. రెండోది సార్, మీరు చెప్పింది గత ప్రభుత్వంలో పొరపాటున మళ్ళీ వస్తే అనే మాట లేదు సార్. ఓకే. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఎలక్షన్లకు ముందు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అదాల పాదాలకి తొక్కుతున్నానని చెప్పాడు. 11 సీట్లకు పరిమితం చేశాడు. ఇప్పుడు నిన్న ఆయన ఏమన్నారండి, మీ పార్టీ వచ్చేది లేదు అని అన్నారు. ఆయన మాటే శాసనం అండి. ఆయన ఏం చెప్తే అదే జరుగుతుంది. దాంట్లో ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. మీ పార్టీ కార్యకర్తలకి, మీ నాయకులకి ఆయన చెప్పినటువంటిది ధైర్యం కల్పించవచ్చు, కానీ గ్రామ స్థాయిలో కానీ లేదా ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెట్టుబడిదారులకు, ఇన్వెస్టర్స్కి కానీ ఎలాంటి ధైర్యాన్ని ఇస్తుందంటారు?
అలా మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి పూర్తి ప్రొటెక్షన్ ఉంటుందండి. వాళ్ళకి ఎటువంటి చీమంత హాని కూడా, చీమ కుట్టినంత హాని కూడా జరగకుండా కాపాడుకోవటం కూటమి ప్రభుత్వం వాళ్ళకి సంరక్షణ కల్పిస్తుందండి. ఇలాంటి బెదిరింపులకి వాళ్ళు ఎవరు కూడా భయపడరు. వాళ్ళకి తెలుసండి, ఆల్రెడీ పెట్టుబడులు బాగా వస్తున్నాయి, ఓకే. ఇంకా రావాలి, ఇంకా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రొటెక్షన్ కానీ ఉంటుందండి. వాళ్ళు చెప్తుంది సార్, ఈ బెదిరింపులకి అయ్యప్ప గారు మీరు చెప్పండి, మేము వచ్చిన తర్వాత అంటే తిరిగి మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఓకే, అరెస్టులు చేస్తామంటున్నారు. అది బెదిరింపు అనేది పక్కన పెడితే వాస్తవాలు అలా జరిగినటువంటి నేపథ్యంలో పెట్టుబడిదారులు ఎలాంటి ఆందోళనకు గురయ్యే ఛాన్స్ ఉంది? సార్ ఒకటే చెప్తున్నాను, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇంతవరకు కూడా రాజధాని లేదు. యా, విభజన ఆంధ్రప్రదేశ్ ద్వారా మనం చాలా కష్టాలు పడుతున్నాం. ఒక స్థిరమైనటువంటి రాజధాని లేదు, ఒక స్థిరమైనటువంటి అభివృద్ధి లేదండి. ఇటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టినప్పుడు అది కొంత మేర ఆర్థిక లోటు ఉన్నది కాబట్టి, ఆర్థిక మాన్యంలో మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా కొంత ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. యా, దానిలో భాగంగానే పెండింగ్ లో ఉన్నటువంటి 17 మెడికల్ కాలేజీల్లో ఒక 5 కాలేజీలు ఆయన పూర్తి చేశారని చెప్పి అంటున్నారు. మరి మిగతా కాలేజీలు కూడా పూర్తి చేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది నిరుపేదల యొక్క ఆరోగ్యాలకి, దాంట్లో వైసీపీ లేవనెత్తినటువంటి కొన్ని ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ పరం చేస్తే దీంట్లో పేదవాడికి వైద్యం జరగదు అన్నారు. దీన్ని ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి, వర్గాల వారికి ఆపరేషన్ ఖర్చులు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి, మెడిసిన్ సీట్లు ఏదైతే ఉండదో దానికి ఖర్చు అవుతాయి అన్నారు. యా, దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి క్లారిటీ ఇస్తూ, లోకేష్ గారు కూడా మంచి క్లారిటీ ఇస్తూ, దానికి గత ముఖ్యమంత్రి గారు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు. మీరు అనుకున్నట్టు ఎటువంటి సేవలు ఆగవు. నిరుపేదలైనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుపేదలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్యం జరుగుతుంది. ఓకే. దాంట్లో ఖచ్చితంగా మెన్షన్ చేశారండి. పీపీటీ అనే దాన్ని అపోహ ఎలా అంటే, అది ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఇక్కడ ఆసుపత్రులు అనేవి నిర్వహణ జరుగుతుంది, ఇక్కడ మందులు గాని వైద్యం గాని అంతా ఉచితంగానే జరుగుతుంది, గవర్నమెంట్ ప్రాతిపదికన మాత్రమే వారికి సీట్లు కేటాయించబడతాయి, మీరు ఏదైతే ప్రభుత్వ కాలేజీలు ఏదైతే ఉన్నాయో ఆ రకంగానే డెవలప్ అవుతుంది. ఈ రకంగానే పూర్తి స్థాయిలో హామీ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ ఇన్వెస్టర్ని ఏదో కారణం చేత బెదిరిస్తున్నారు. మనం అభివృద్ధి కావాలా, బెదిరింపులు కావాలా? ఇప్పుడు అభివృద్ధి అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇన్ని మెడికల్ కాలేజీలు లేవు. మన చిన్న రాష్ట్రానికి చెప్పాలంటే ఇప్పుడు ఇడిపోయిన తర్వాత చిన్న రాష్ట్రం అండి మనది. ఈ చిన్న రాష్ట్రానికి ఇన్ని మెడికల్ కాలేజీలు డెవలప్ అవుతూ ఉన్నాయి. మరి ఇన్ని మెడికల్ కాలేజీలు డెవలప్ అవడానికి కృషి చేయాలి. ఒకప్పుడు మీరు గమనించారో లేదో, 1980s లో తర్వాత 1995 దాకా ఏదైనా సరే అటు ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేదండి నాయకుల్లో. ఏదైనా అసెంబ్లీ సాక్షిగా కానీ, ఒక పేపర్లో కానీ ఏదైనా ఒక సమస్య ఉంది అని అనగానే నెక్స్ట్ డే గవర్నమెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకుని వాళ్ళకి సహకరించారు. అంటే ప్రతిపక్షాలు, మిత్రపక్షాలు, అధికార పక్షాలు ఈ మూడు పక్షాలు కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి సారించి ప్రజల కోసం పోరాడేవాడు. ఇప్పుడు సెల్ఫ్ డిఫైన్ చేసుకుంటున్నాం. మనం ఎక్కడైనా తప్పు ఉన్నదంటే అబ్బాయి మాకు తప్పు లేదండి, మళ్ళీ మేము అంత గొప్ప ఏంటని చెప్పుకుంటాం. ఇలాంటి గొప్పలు చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తు దెబ్బతింటదండి. మనం ఏం డెవలప్ మనం నాయకులకు నేను ఒకటే చెప్తున్నానండి, ఏదైనా సరే ప్రజల కోసం మనం పని చేద్దాం. ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం కూటమి ప్రభుత్వంలో. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ఈ 5 ఏళ్లలో కంప్లీట్ కావాల్సి ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కావాల్సి ఉంది. అటు రాజధానిలో నిర్మాణాలు శరవేగంగా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు వారధి రోడ్డు కానీ, హైకోర్టుకి వెళ్ళేటువంటి ఏదైతే అప్పట్లో నేను బాధపడ్డానండి. నేను హైకోర్టు వెళ్తూ ఉండగా మా న్యాయమూర్తులకి వీళ్ళందరికీ క్వార్టర్స్ ఇస్తే కనీసం దానికి విద్యుత్ ఇచ్చి ఆ క్వార్టర్స్ అలొకేట్ చేస్తే అక్కడ కొంత ప్రభుత్వం మీద కొంత బడేది దొరుకుతుందండి. అది కూడా చేయకపోతే పెద్ద పెద్ద మర్రి వృక్షాలు, రావి చెట్లు ఎన్ని మొలిచేసండి. అటువంటి కరెక్ట్గా శంకుస్థాపనకి ఏదైతే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నటువంటి గృహాలన్నీ కూడా, క్వార్టర్స్ అన్ని కూడా నిర్మానుష్యంగా మారిపోయాయి. నా గుండె చాలా బాధపడ్డాను. అంటే ఇంత బాగా చేసుకొచ్చింది కదా గత ప్రభుత్వం, అప్పట్లో కూటమి ప్రభుత్వం 2014-19 దాకా, ఎందుకు వైసీపీ వాడట్లేదు అని. అలాంటి తప్పిదాలు మళ్ళీ చెయ్యొద్దు. కానీ అప్పుడు అధికారుల భవనాలు, ఎమ్మెల్సీ భవనాలు కూడా దాదాపుగా 80% అబౌవ్ పూర్తి అయినాయి. ఓన్లీ ఫినిషింగ్ అయితే ఇప్పటి వరకు ఇంకా పూర్తి చేయలేదు కూటమి ప్రభుత్వం. కానీ అప్పట్లో 2014-19 లోపలే వైసీపీ వచ్చే లోపలే చాలా బిల్డింగ్స్ కూడా కొన్ని బిల్డింగ్స్ పర్టికులర్గా 12 టవర్సే ఉన్నాయి. వాటి వరకు దాదాపు కంప్లైంట్ అయినట్టు నేను చూశాను. నిమ్మల రామానాయుడు గారు పాలకొల్లు అండి
దాదాపు 300 మంది నిరుపేదలకి టిడ్కో ఇల్లులు 4 స్టేర్లు 5 స్టేర్లు ఇచ్చారు. ఓకే. ఎక్కడ వాళ్ళ టిడ్కో ఇల్లు 300 మంది నిరుపేదలకి గృహాలు ఇచ్చేస్తారని అది 5 సంవత్సరాలు కూడా ఆపారండి. ఆ టిడ్కో ఇల్లు నిర్మాణాలు పూర్తి కాకుండా. ఓకే. మరి ఇటువంటి తప్పులు చేశారు కాబట్టే ప్రజలు వాళ్ళని తిరస్కరించారు. మళ్ళీ రైట్. ప్రభుత్వం వచ్చింది. కానీ రైట్ ఈ సార్. ప్రభుత్వంలో భయభ్రాంతులకి వీటికి గురి చేయొద్దు. అభివృద్ధిలో మీరు కూడా భాగస్వామ్యం కండి. మన లోకేష్ గారు కూడా అదే చెప్పారు. లోకేష్ బాబు గారు. మీరు రండి. మీరు ఎక్కడెక్కడ పెట్టుబడులు తేగలరో ఆంధ్ర రాష్ట్రానికి సహకరించండి. కలిసి యా. పోరాడదాం. యా. ఇది 95 ఉన్న వాతావరణంలోకి తీసుకొచ్చారు లోకేష్ గారు. గుడ్. ప్రతిపక్షాలకి మీరు కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం రండి. మనం కలిసి పోరాడదాము. మీరు కూడా మన దాంట్లో భాగస్వామ్యం కండి. మన అందరం కూడా కలిసి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఒక సమిధిలో అవుదామని చెప్పి ఆయన ప్రతిపక్షాలకి కూడా ఆయన కలుపుకోవడం జరిగింది. రైట్ మరి సార్. ఈ ఒకసారి రకంగా ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి చేయడానికి మీరు కూడా సహకరించండి. అంతేగాని గుడ్. ఇటువంటి వ్యక్తుల్ని మేము కేసులు పెడతాము. ఏ విధంగా కేసులు పెడతారు? అవి కోర్టులో చెల్తాయా? ఇటువంటి తప్పుడు సంకేతాలని వెళ్ళొద్దు. రైట్. దయచేసి పెట్టుబడిదారుల్ని ఆంధ్ర రాష్ట్రం వైపు తీసుకురండి. మీరు అవును. కూడా చేతనైంది. ప్రజలు అన్ని గమనిస్తున్నారు కదండి. మీరు చేసేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. అవును. ఏది తప్పు, ఏది రైటు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేయట్లేదు ప్రజలకు అన్ని కూడా తెలుస్తున్నాయండి. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడైతే పేపర్లో వెళ్ళి పొద్దున్నే వరకు వెయిట్ చేయాలి. నైట్ వార్తలు ఏంటో కూడా తెలిసి కాదు. ఇప్పుడు అరిచేతిలో సెల్ ఫోన్ ఉండగా అన్ని డిజిటల్ సేవలన్నీ కూడా చేతిలోనే ఉండగా ఇప్పుడు ఈ కాలంలో డిజిటల్ ప్రపంచంలో కూడా ఇంకా అబద్ధాలు చెప్పడం లేకపోతే బెదిరింపుల ధోరణిలో ఉండడం అనేది కరెక్ట్ కాదు. నేను నా మిత్రుడు ఆయనకి చెప్తూ ఉన్నానండి. రైట్ సెంట్రల్ సార్. సెక్రటరీ ఇక్కడ మనం అంటే మీరు చెప్పే ప్రకారంగా ఖచ్చితంగా వైసీపీ కానీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కానీ ఒక మాట మాత్రం గుర్తుంచుకోవాలి. నా ఊరు, నా నా మండలం, నా రాష్ట్రం, నా దేశం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం అని థీమ్లో వెళ్ళాల్సినటువంటి అవసరాన్ని మీరు చెప్తున్నారు. దట్స్ గుడ్. బట్ ఇంకొక టాపిక్ మన సుమన్ బాబు గారిని ఒక విషయం చెప్పండి. నిప్పు లేనిది పొగరాదు. మీరు చాలా కష్టపడి పవర్లోకి రావడం జరిగింది. ఎంతో లాస్ అయ్యారు, సీట్లు గెలవలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా గెలవనటువంటి సిచ్యువేషన్ నుంచి మీరు అందరూ అండగా నిలబడి గెలిపించుకొని కూటమిలో పవర్లోకి రావడం జరిగింది. ఇప్పుడు మీరేమన్నా ప్రైవేట్ సెటిల్మెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు పర్టికులర్గా ప్రైవేట్ సెటిల్మెంట్స్ ఆపండి లేదా చెయ్యకండి అని హెచ్చరికలు అంత పబ్లిక్లో డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏ మాట కూడా ఊరక వాడరు. ఇది జగమరిగిన సత్యం. ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఎవరు తప్పులు చేస్తున్నారు? మీ దృష్టికి ఏమైనా వచ్చాయా? అంటే సార్ ఆయన ముందుగా ఒక హెచ్చరిక చేశారు సార్. మీకు నామినేట్ పదవులు వచ్చాయి. ఈ పదవిని మీరు హోదాగా భావించి వేరే పొరపాట్లు చేసి మీరు తప్పుల్లో కాళ్ళు అయిపోకండి. గత ప్రభుత్వం చేసిన తప్పులు మీరు చేయకండి అని ఒక హెచ్చరిక జారీ చేశారు సార్. ముందుగా చెప్పారు, మీరు ఎక్కడ ఎటువంటి పొరపాట్లు చేసినా నేను ఒప్పుకోను. మా పార్టీలో కుదరవు సార్. ఏది ఈ సెటిల్మెంట్లు, ప్రైవేట్ సెటిల్మెంట్లు అవి ఎవరైనా అక్కడ ఒకటి అలా చేస్తే కూడా వేరే పార్టీలో నుంచి ఎలక్షన్ ముందు మా పార్టీలోకి వచ్చి చేరిన వాళ్ళు చేస్తారే కానీ మేము మొదటి నుంచి 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి చిరంజీవి గారి కుటుంబాన్ని జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి జనసేనని నమ్ముకొని జెండా మోస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలకు కట్టుబడి ఆయనకి ఎటువంటి చెడపేరు రాకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు మేము చేయం సార్. ఓకే. లాస్ట్ ఎలక్షన్ టైంలో ఒకరు ఇద్దరు ఆ పార్టీ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఎడైనా చేస్తుంటే వాళ్ళకి హెచ్చరిక సార్. ఇది మాకు కాదండి. మీకు సంబంధించినట్టు కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి. కొన్ని చోట్ల కోడి పందాల దగ్గర నుంచి, పేకాటల దగ్గర నుంచి ఇతర అరాచకపు కార్యక్రమాల్లో పాలు పంచుకున్న ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న దాఖలా ఎక్కడ కనపట్ల. కొన్ని చోట్ల అయితే విలేకరుల మీద కూడా దాడి చేసి వాళ్ళని కూడా కొట్టినటువంటి రికార్డ్స్ కూడా వచ్చాయి. కోడి పందాలు కాడ జనసేన ఫ్లెక్స్ కట్టినందుకు సస్పెండ్ చేశారండి మా ఇన్ఛార్జిని, మా పార్టీ. అలాగా మీరు దాన్ని బట్టి మీరు భావించవచ్చు. కోడి పందాలు కాడ జనసేన ఫ్లెక్స్ కట్టినందుకే సస్పెండ్ చేశారండి మా పార్టీ నుంచి. ఇంతవరకు ఆయన తీసుకోలేదు. ఎక్కడ పొరపాట్లకి తాగుండదండి జనసేన పార్టీలో. జనసేన పార్టీ అనేది సిద్ధాంతాలకి కట్టుబడినటువంటి పార్టీ. మా నాయకుడు ఎక్కడ పొరపాటు చేసినా తాట తీసేస్తాడండి, తోలు పెరిగేస్తాడు ఆయన. మీరు గతంలో వైసీపీ నేతలకు కాదు, మాకు కూడా అది వర్తిస్తుంది. మా పార్టీలో తప్పులు జరగవు. జరిగినా కూడా పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు చేయాల్సిందే కానీ మా నాయకులు చేయరండి. చేసినా కూడా వాళ్ళ శిక్షకి, ఒకవేళ చేసినా కూడా వాళ్ళకి శిక్షకి తప్పదండి. వాళ్ళు రైట్ సార్. అర్హులు. అయ్యప్ప గారు మీరు చెప్పండి. 21 మంది చెప్పినట్టు చెప్పండి ప్లీజ్ సార్. ఇందాక అయ్యప్ప గారు చెప్పినట్టు మన రాష్ట్రం బాగా ఆర్థిక లోటులో ఉంది సార్. దయచేసి
ఆ ప్రతిపక్ష నాయకులకు కూడా మీ వైకే టీవీ ద్వారా తెలియజేయండి. 3 రాష్ట్రాలంటూ కాలక్షేపం చేశారు. 3 రాజధానులను అంటూ అవును. కాలక్షేపం చేశారు. ఒక రాజధాని లేదు. పెట్టుబడిదారులు ఈ విధంగా వాళ్ళు భయపెట్టడం ఎంతవరకు కరెక్ట్ సబబు? మీరు మీ టీవీ ద్వారా వాళ్ళకి కూడా ఒకసారి చెప్పండి. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలా? మన బిడ్డలు మెడికల్ కాలేజీలు లేక పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకి వెళ్ళిపోతున్నారు ఎంతో మంది. నాకు తెలిసి ఒక 6 మంది మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాలకి, పక్క దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి. అవును. మన రాష్ట్రంలో మెడికల్ సీట్లు ఉంటే పక్క రాష్ట్రాలకు పోవాల్సిన దుస్థితి ఎందుకు చెందుతుంది? ఇది వాళ్ళు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? పెట్టుబడిదారులను బెదిరించేది. మీరు మీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలని మీరు వెళ్ళిపోండి అని చెప్పి తరిమేసి ఇప్పుడు మళ్ళా పెట్టుబడిదారులు వస్తుంటే మళ్ళీ వాళ్ళని కూడా బెదిరించడం ఎంతవరకు సబబండి? ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. పెట్టుబడిదారులని ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే మటుకు కూటమి ప్రభుత్వం ఉపేక్షించదండి. దీనికి కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ మీ మేకపోతు గాంభీర్యాలకి ఎవరు భయపడరు. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలా, దానికి పట్టుబట్టుకొని కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆశయ సిద్ధాంతాలు నెరవేరాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎక్కడ రౌడీయిజాలకు ఈ దాష్టికాలకు తావు లేకుండా ప్రశాంతంగా ప్రస్తుతం ఉంది ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. చెప్పండి. రైట్ సార్. అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి. ఓకే, సుమన్ బాబు గారి స్టేట్మెంట్ వైసీపీ నాయకులు వింటారు అని ఆశిద్దాం. అయితే రెండోసారి ఇక్కడ మనం కంటిన్యూషన్ డిస్కషన్లో భాగంగా మనకి జనసేనకి ఎమ్మెల్యేలు 21, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి, మంత్రి పదవులు కూడా ఉన్నాయి. సో ఏదైతే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్కి సంబంధించి, సెటిల్మెంట్కి సంబంధించి కానీ లేదా ఇతర ఏమంటారు అనివన్ కార్యక్రమాలకు సంబంధించి మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయా? గతంలో కొంతమంది ఎమ్మెల్యేల మీద కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా వారిని హెచ్చరించారు, కానీ పూర్తి స్థాయిలో వారు ఎక్కడా కూడా వెనక్కి అడుగు వేసినట్టుగా కనిపించడం లేదు. అంటే మీకు కూడా చెప్తున్నాను సార్, ఇక్కడ సుమన్ బాబు గారు కొన్ని విషయాలు ప్రస్తావించి మన ప్రభుత్వం బేస్డ్ అన్నారు. మీరు ఒక స్త్రీని ఒక జనసేనలో పనిచేసి ఒక కార్యకర్తని, గతంలో ఆయన చిరంజీవి గారు అభిమాని, పళ్ళు కట్ట పీకేసి గోదావరిలో నిర్మానుషంగా శవం కనపడితే 4 రోజులైనా సరే ఆ కుటుంబానికి నేరస్తులు ఎవరనేది పట్టుకోవటంలో విప్లవం. ఇప్పుడు ఒక కందుకూరు ఘటన జరిగింది. ఇట్లా చాలా జరుగుతూనే ఉన్నాయండి. అవన్నీ ప్రభుత్వాలకి అప్రతిష్ట అండి. మనల్ని సెల్ఫ్ డిపెండ్ అనేది ఎప్పుడు చేసుకోవద్దు. తప్పుని తప్పులా ఖండించండి. ఎవరైతే పార్టీలకి నష్టం చేకూరుస్తున్నారో, ఎవరైతే పార్టీలకి భవిష్యత్తులో ఓటు బ్యాంకింగ్ ని చెడగొడుతున్నారో వాళ్ళని కఠిన చర్యలు తీసుకుని వాళ్ళని ఖచ్చితంగా చట్ట ప్రకారంగా శిక్షించండి. ఎప్పుడు కూడా మేము గొప్ప, మా పార్టీ లేదు, అటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అంతా బాగుంది, మేము పథకాలు ఇచ్చేస్తున్నాం, గెలిచేస్తున్నారని అపోహతోటి ఎలా ఓడిపోయారు? 2019లో టీడీపీ ఓడిపోవడానికి గల కారణం ఏంటి? అది అనాలిసిస్ చేసుకోవాలి. ప్రజలు తప్పని చెప్తే అయ్యో వీళ్ళు వైసీపీ పార్టీ అని ముద్రేయడం, తప్పని చెప్తే వీళ్ళు పక్క పార్టీ అని ముద్రేయడం కాదు. ఆ తప్పు ఎందుకు జరిగింది, ఆ తప్పు జరగడానికి కారణం ఏంటని చెప్పి అనాలిసిస్ చేసి ఆ తప్పు జరగకుండా చూస్తే 2029లో మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం. అంతేగాని సెల్ఫ్ డిపెండెంట్ ఎప్పుడు చేయొద్దండి, బదిలీ చేయొద్దు. సెల్ఫ్ డిపెండెంట్ ఎప్పుడు చేయకుండా ఉంటే 2014 నుంచి 19 వరకు రాజధానికి ఒక శ్రీకారం చుట్టాం, అదే కంటిన్యూషన్ ఉంటే రాజధాని అయిపోదు. సెల్ఫ్ డిపెండెంట్ చేసుకోవడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోనూ మండల స్థాయిలోనూ ఈ కార్యకర్తలు చేసేటువంటి ఎవరైతే వైసీపీ ఉన్నారో వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్ల ప్రభుత్వం ఓడిపోయింది. గతంలో 2014 నుంచి 19 వరకు కూడా టీడీపీ పార్టీకి అప్రతిష్ట పాలు చేసి ఇసుక దందాలు, ఈ మద్యం దందాలు చేసినటువంటి కారణం చేత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కాబట్టి 23 సీట్లు పరిమితం అయ్యాం. మళ్ళీ అటువంటి పరిస్థితులు రాకుండా ఏ తప్పు జరుగుతుందో అంతా గొప్పేనండి, మన కోసం మనం మాట్లాడుకోవడం కాదు, దెబ్బతిన్న ప్రతి ఒక్కడు మనసుల్లో ఆ భావం ఉండిపోద్ది. మనం కూటమి ప్రభుత్వానికి ఓటేసాము, మనకు అన్యాయం జరుగుతుంది, పార్టీ ఆఫీస్కి వెళ్ళిన న్యాయం జరగట్లేదని అపోహ వాళ్ళలో ఉంది. దాన్ని మీరు నివృత్తి పరచవలసిన అవసరం ఉంది. మేము అంతా బాగానే ఉంది, కోర్టులో ఉన్న విషయాలకి వస్తున్నారని కూడా అలాంటి చెప్పొద్దు దయచేసి. కోర్టులో ఉన్న విషయాలు కాదు. నేను లీగల్ టీంలో, జనసేన లీగల్ టీంలో నేను కూడా ఒక భాగస్వామిని అండి. ఎందుకంటే నేను కూటమి ప్రభుత్వంలో మా నాన్నగారు నా పేరు మీరు తారక రామ అయ్యప్ప స్వామి అండి. నేను తారక రామారావు గారి పేరు, మేము టీడీపీ అభిమానులు. మేము చెప్తున్నాం మన ప్రభుత్వంలో కూడా ఇంకా జరుగుతున్నాయి.
మన ప్రభుత్వంలో దాన్ని చక్కదిద్దండి. ఎందుకంటే అది సీఎం గారి తప్పు, లోకేష్ గారి తప్పు, చంద్రబాబు గారి తప్పు అనట్లేదు. ఈ లోకల్లో ఖచ్చితంగా ఉండేటువంటి దాన్ని కార్యకర్తలు పరిష్కరిస్తామండి. క్రమశిక్షణ ఎక్కడ కూడా తప్పి ఏది చెప్పలేదు నేను. అయ్యప్ప గారు లేదండి. అయ్యప్ప ఒకసారి గారు నేను కంప్లీట్ మధ్యలో కానివ్వండి. మీరు వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల కారణంగా పార్టీకి అప్రతిష్ట పాలయ్యి మళ్ళీ కూటమి 2029లో మనం తప్పులు అధికారం జరిగితే కోల్పోవడానికి పరిష్కరిస్తారు. దారి తీయొద్దు. చెప్పండి. మనం కష్టపడి పని చేద్దాం. లేనిపోని చెప్పలేదు సార్. మీరు దయచేసి అర్థం చేసుకోండి. చెప్పండి లేనిపోని నేను గొప్పలు చెప్పలేదు సార్. జరుగుతున్న మంచి పనుల గురించి చెప్పానే కానీ ఇప్పుడు మీరు అన్నారు చెప్పలేదు ఒక సార్. ఆడ మహిళ తప్పులు అండి, ఒకటి అలా ఉంటే ఒక ఆసారి పరిష్కరిస్తారు. టీడీపీ కార్యకర్త ఆవిడ, వాళ్ళ హస్బెండ్ టీడీపీ కార్పొరేటర్ చేశాడు. ఆ మహిళ చాలా ఇబ్బందులు పడుతుంది. గుంటూరు నుంచి నాకు ఫోన్ చేసింది. ఆ డాక్యుమెంట్లు అన్ని చూసా. 7 సార్లు ఎస్పీ కార్యాలయాలు తిరిగింది, కలెక్టర్ కార్యాలయం తిరిగింది. చివరికి నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్తే ఆయన సాల్వ్ చేశారు. అందరూ నారా లోకేష్ గారి దగ్గరికి కలుపుతారా? అందరూ సీఎం గారిని కలవగలరా? అందరూ పవన్ కళ్యాణ్ గారిని కలవగలరా? రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది పవన్ కళ్యాణ్ గారి దగ్గర, సీఎం గారి దగ్గర సమస్యల కోసం వెళ్తే ఇంకా రాష్ట్రం ఏమైపోతుందండి? సార్, మా అది పార్టీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, గ్రామీణ కార్యకర్తలు కానీ ఆ తప్పులు అయ్యప్ప గారు, జరగకుండా మీరు చెప్పిన విషయంలోనే 2 టాపిక్స్ నేను సుమన్ గారిని అడగదలుచుకున్నాను. ఒకటి, ఈరోజు సాక్షి పేపర్ కూడా దాదాపుగా అయ్యప్ప గారు చెప్పిందే రెవెన్యూ సెన్స్ అంది. కేవలం వాళ్ళు రెవెన్యూ గురించి మాట్లాడుతున్నారు. అయ్యప్ప గారేమో క్రైమ్ గురించి కానీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇది ఒకటి, గవర్నమెంట్ పరంగా తీసుకునేటువంటి అర్జీలు ఏవైతే ఉన్నాయో పీజీఆర్ఎస్లో తీసుకునేటువంటి అర్జీలు పెండింగ్ ఉన్నాయి, ఒకటి పక్కన పెడితే మీరు ఇండివిజువల్గా జనసేన పార్టీ కార్యాలయం దగ్గర, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర అర్జీలు తీసుకోవడం పరిపాటిగా మారింది. సో వీటిల్లో ఎంత పర్సెంటేజ్ మీరు వాళ్ళకి న్యాయం చేయగలిగారు ఇప్పటిదాకా? ఎన్ని ఇంకా పెండింగ్లో ఉన్నాయంటారు? సార్, మా ఎక్కడా లేనట్టు విధంగా జనసేన పార్టీ ఆఫీస్ ముందు ఒక ఎమ్మెల్యే గారు, లీగల్ టీము దానికి సంబంధించి ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి కాఫీ టీలు ఇచ్చి కూర్చోబెట్టి అర్జీలు తీసుకొని విని, వాళ్ళ కష్టాన్ని ముందు విని, వాళ్ళ బాధను విని, వాళ్ళకి తక్షణమే అక్కడి నుంచి సంబంధించిన అధికారులకు ఫోన్లు చేసి ఇది ఎలా చేయండి అని కనుక్కొని దాన్ని పరిష్కరించే దిశగా మా పార్టీ ఆఫీస్ దగ్గర చర్యలు తీసుకుంటున్నాం సార్. గత నెలలో తిరుపతి నియోజకవర్గంలో మేము ఇప్పుడు 3వసారి జనవాణి కార్యక్రమం నిర్వహించాం. మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్ఎన్ శ్రీనివాసులు గారి సమక్షంలో ఫస్ట్ లో మాకు 200, 300 అర్జీలు వచ్చాయి. గత నెలలో మాకు 100కు పైన అర్జీలు వచ్చాయి సార్. వాటిని కూడా అక్కడికక్కడిగా తక్షణమే అధికారుల సమక్షంలో వీలైనంత వరకు పరిష్కరించి, ఇప్పుడు నాకు హౌస్ కావాలని అంటారండి, అది ప్రొసీజర్ ప్రకారం ఒకటి జరుగుతూ ఉంటుంది. హౌస్ మాకు ఇల్లు లేదండి అని, రేషన్ కార్డు కావాలంటారు, అవి ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంటాయి. కొత్తగా మనం చెప్పేది ఏం లేదు సార్. ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి పనుల గురించే నేను చెప్పాను కానీ గొప్పలు మెప్పులు నేను చెప్పలేదు. తప్పులు ఉంటాయండి అయ్యప్ప గారు, అవి మేము ఫాలో చేస్తాము. మీరు కూడా ఇది మా దృష్టికి తీసుకురండి. ఇప్పుడు మన జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరో, వైసీపీ వాళ్ళు ఎవరో బంధించారు, చిత్రహింసలు, వాళ్ళ డీటెయిల్స్ కూడా నాకు పంపిస్తే నేను మా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దాని మీద చర్యలు తీసుకునేలాగా చర్యలు తీసుకుంటాను సార్. ఈ అర్జీలని పరిశీలనలో పెట్టి సానుకూలంగా అవి అయ్యేదానికే మేము చూస్తున్నాం కానీ, లేకపోతే జనవాణి కార్యక్రమం నిర్వహించడం ఎందుకు సార్? అవునండి, అవును, అదే నేను అడుగుతున్నాను. అందుకే గమ్ముగా ఉంటాం కదా. మీ సమస్యలు తెలియజేయండి అని చెప్పింది మేమే, జనవాణి కార్యక్రమం పెట్టింది మేమే. అక్కడ ఒక ఎమ్మెల్యే కూర్చుంటాడు. ట్రాన్స్పరెంట్ గా మీరు మాకు ఇలాంటి అర్జీలు ఇన్ని వచ్చినాయి, వీటిని మేము పరిష్కరించామనేటువంటి డీటెయిల్స్ ఏమన్నా డిస్ప్లే చేసేటువంటి ఛాన్స్ ఉన్నాయి మీ వెబ్సైట్లో కానీ, లేదా మీరు ఇండివిజువల్ కార్యాలయాల దగ్గర అన్నా? అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్ని చెప్పకూడదు, చెప్పట్లేదు సార్. నైస్ గుడ్. వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఒక విషయం చెప్పానండి. వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా అనుచరులు చింతా సీన్ అని చెప్పి వాళ్ళు విజయవాడలో దాదాపు 25 మంది బాధితుల యొక్క వాళ్ళ ఆస్తుల్ని కబ్జాలు చేశారండి. అది ఆంధ్రజ్యోతి, ఈనాడు పేపర్లో కూడా బాహాటంగా వేశారు, సిట్ విచారణ జరపాలన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికోసం బాధితులు అందరి దగ్గర నేను సేకరించి నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించాను. మరి పంపించినప్పటికీ కూడా ఆనాడు వైసీపీ అరాచకంలో కబ్జాలు గురైనటువంటి బాధితులకి ఎందుకు న్యాయం చేయలేకపోతున్నారు మన ప్రభుత్వం వచ్చాక అనేది నేను స్పష్టంగా మాట్లాడుతున్నాను. ఆ బాధితుల పేరు కూడా చెప్తాను. నరేంద్ర వర్మ అని చెప్పి సింగ్ నగర్ లో ఒక వ్యక్తి, జనసేన కార్యకర్త, ఆయనకి అన్యాయం జరిగింది. ఇంకో ఆవిడ సీతా మహాలక్ష్మి అని చెప్పి ఇంకో ఆవిడండి, ఆవిడ అక్కడ కూడా భూమి ఏదైతే భూమి ఉందో, ఆవిడ తెలుగుదేశం కార్యకర్త, ప్రకాశం జిల్లా, ఆవిడకి ఇక్కడ భూమి ఉంది, ఎక్కడ విజయవాడలో భూమి ఉంది. ఆ భూమిని కబ్జా చేశారు వీళ్ళు.
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో జలవనరుల శాఖ యొక్క భూమిలో దాంట్లో కూడా అనేక సర్వే నెంబర్లు కబ్జా చేసి నున్న సబ్ రిజిస్టర్ ఆఫీసులో 27 రిజిస్ట్రేషన్లు మన కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగాయి. మీరు చెప్పండి, జరగట్లేదు అని చెప్పకూడదు. జరుగుతున్న వాటి మీద దృష్టి పెట్టి వాటిని జరగకుండా మీరు దృష్టికి తీసుకొస్తే వాళ్ళ నేతల దృష్టికి తీసుకెళ్లి అలాంటి వాటిని చర్యలు తీసుకుంటామని కూడా సుమన్ బాబు చెప్తున్నారు. అయితే ఇక్కడ నేను అది కాదు సార్, ఇలా కార్యకర్తలు మంత్రులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే అక్కడ పనులు అవట్లేదు సార్. ఇప్పుడు తెలుగుదేశం అయినా ఎవరైనా చెప్పండి. దీని మీద ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా యాక్షన్ తీసుకునేలాగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలి. మీరు చెప్తున్నారు కొన్ని సెటిల్మెంట్లు అయితే జరుగుతున్నాయండి, అది వాస్తవం. ప్యాకెట్ క్లబ్లు, దందాలు, సెటిల్మెంట్లు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు హెచ్చరిక మాత్రం ఖచ్చితంగా చేయండి. నేను ఐ బిలీవ్ దట్. అది తప్పండి, అది జరగకుండా చెయ్యాలి. మనకు ఆల్రెడీ కొన్ని పేపర్లో కూడా వచ్చినాయండి, అది ఏ పేపర్లో కాదు, కూటమికి అనుకూలంగా ఉండేటువంటి పేపర్లో కూడా కొన్ని ఎమ్మెల్యేలకు తప్పులు చేస్తున్నారని వచ్చినాయి. రైట్ సార్, మనం కంక్లూడ్ చేసే ముందు సంకేతం వెళ్తుంది. అయ్యప్ప గారు రెండు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. నేను ఎవరిస్ట్ గా ఉన్నానండి, ఒక పార్టీకి కోవట్టుగా మాట్లాడకూడదు, ఒక ప్రజల కోసం మాట్లాడాలి. కాబట్టి వైకే ఛానల్ అనేది ఒక మంచి ఛానల్. దీని ద్వారా ప్రజలకు వెళ్ళాలి, ముఖ్యమంత్రి గారికి సందేశం వెళ్ళాలి. దీని మీద కట్టుదిట్టంగా తీసుకోండి. అక్కడికి వెళ్ళి ఇలా కార్యకర్తలు PGRS లో ఆన్లైన్ లో పెడతారు, అక్కడికి వెళ్ళినప్పుడు లేదు స్టేట్మెంట్ రాస్తారు. అలా తీరలేని సమస్యలు 17,000 సమస్యలు ఉన్నాయి. అది ముఖ్యమంత్రి టీడీపీ కార్యాలయం కానీ జనసేన కానీ నేను రికార్డెడ్ గా చూపిస్తాను. PGRS లో పబ్లిక్ గ్రీవెన్స్ రీఅడ్రసల్ సిస్టమ్ లో 17,000 సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు పదే తిరుగుతూ ఉన్నారు. ఆ బాధితులకు తక్షణమే న్యాయం చేయాలి మన కూటమి ప్రభుత్వం. దీని మీద దృష్టి సారించాలి. అది స్వచ్ఛందంగా నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది జనసేన టీడీపీ కాదు. నేను ఒక టీడీపీ, ఒక జనసేన, నేను పార్టీలు నాకు ఇష్టం కాబట్టి అటువంటి 2029లో కూడా మళ్ళీ ఇదే మెజార్టీతో గెలవాలని కోరుకున్నాను. కాబట్టి తప్పని ఖచ్చితంగా చెప్తున్నాను. ఆ తప్పుని మనం సరిదిద్దుకుంటే రేపు 29లో మళ్ళీ ప్రజలు మనల్ని పట్టం కడతారు. భవిష్యత్తులో రాజ్యాన్ని ఏర్పడుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది, స్థిరమైనటువంటి పాలనకి శ్రీకారం చుడతారు. రైట్ సార్. సో సుమన్ గారు కంక్లూడ్ చేసే ముందర ఒక చిన్న 2 ప్రశ్నలు 2 లైన్లలో చెప్పండి. ఒకటి, పదవులు దాదాపుగా 3,459 మందికి పదవులు రావడం జరిగింది. వీటితోటి తృప్తి చెందుతారా మీ జన సైనికులు? అసంతృప్తి ప్రబలేటువంటి ఛాన్స్ ఉందా? ఒకటి సార్. రెండోది చెప్పండి. రెండోది, గొడవలు ఇబ్బందులు ఉండవు, నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల సమయాల్లో మీరు సంయమనం పాటించండి అనేటువంటి హెచ్చరిక కూడా చెప్పడం జరిగింది. ఒక సూచన అవ్వచ్చు, హెచ్చరిక అవ్వచ్చు, చాలా స్మూత్గా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ రెండింటికి ఫైనల్గా మీరు ఆన్సర్ చేస్తే లెట్స్ కంక్లూడ్ దిస్ డిబేట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు తృప్తి చెందాలి సార్, ఎందుకంటే నేను కూడా నామినేట్ పోస్ట్ లిస్ట్ లో ఉన్నాను. నాకు లాస్ట్ మూమెంట్ లో మిస్ అయింది, నా పేరు మారింది. తృప్తి చెందకపోతే నా తోటి నాయకులకు పదవి వచ్చింది. కూటమి ప్రభుత్వం రాకపోతే ఈ 3,495 మంది కూడా పదవులకి అర్హులు కాదు. కూటమి ప్రభుత్వం రాబట్టే కదా ఇప్పుడు ఆ పదవుల్లో ఉన్నారు. తృప్తి చెందాల, నా తోటి నాయకుడు, నా తోటి సహచర నాయకుడు పదవిలో ఉన్నాడని తృప్తి చెందాల. నాకు రాలేదని నేను తృప్తిగా లేను అంటే అక్కడ అవకాశాన్ని బట్టి ఇస్తారండి. నాకు కూడా మిస్ అయింది, బాధే. అవకాశం ఉంటే వస్తుంది. ఇప్పుడు మా నాయకులు అన్నారు కదా, ఇంకా 100లో నామినేట్ పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది, అవి కూడా త్వరలో పూర్తి చేస్తామన్నారు. ఒకటి. రెండోది సార్, అందరూ కలిసికట్టుగా ఎక్కడా గొడవలకి మనస్పర్ధలకి తావు లేకుండా కలిసి కూటమి ప్రభుత్వంలో కూటమి నాయకులను గెలిపించుకోవాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఎలక్షన్లు జరగాలని మా నాయకులు సూచించారు. అలాగే జరుగుతుందండి, ప్రశాంతంగా జరుగుతాయి. మేము అనుకున్న స్థాయిలో గెలుపు అనేది ఖచ్చితంగా ఉంటుంది. రైట్. అయ్యప్ప గారు, ఒక్కసారి వారి ఆన్సర్కి మీరు తృప్తి చెందారా? ఏమంటారు అనలిస్ట్గా? అందరినీ పదవులు కట్టబెట్టి, ఇప్పుడు మేము 2013 నుంచి 2014 నుంచి జనసేన పార్టీలోనే పనిచేసాము. జనసేన పార్టీలో 2019లో జనసేన మద్దతు ఎమ్మెల్సీగా పోటీ చేశానండి ఉభయ గోదావరి జిల్లాలో. అయినప్పటికీ కూడా అందరినీ సంతృప్తి పరచాలి అనేది అయితే జరగకపోవచ్చు, కానీ వాళ్ళని కార్యకర్తగా ఒక మంచి స్థానంలో గుర్తించి జనసేన గౌరవిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ అందరి నాయకుల్లోనూ అందరిలోనూ ఉండాలని నేను కోరుకుంటున్నానండి.
ఆయన ఒక నీతి నిజాయితీగా తన జీతాన్ని కూడా పిఠాపురం ప్రజలకు ఇచ్చి అనేక పంచాయతీలను 54 పంచాయతీలని తీర్చిదిద్ది 2 మున్సిపాలిటీని తీర్చిదిద్ది తడి చెత్త పొడి చెత్త అక్కడ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం పిఠాపురంలో అనేక డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన ఆదర్శంగా తీసుకుని అన్ని ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో ఈ రకంగా డెవలప్ చేయమని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. రైట్ పదవులు అనేవి ఆటోమేటిక్ గా వస్తాయండి. పార్టీ అనేది మనుగడలో ఉంటే ఖచ్చితంగా ఇంకా ఒకేసారి సంక్రాంతి అనేది రాదు కదండి. ప్రతి సంవత్సరం సంక్రాంతి వస్తుంది. అలాగే ఈ రోజున పదవులు వరించిన వారికి రేపొద్దున మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తులు వస్తూ ఉంటాయి. ఎవరు అసంతృప్తి పడొద్దు, నిరుత్సాహపడొద్దు. అందరికీ న్యాయం జరుగుతుంది. అది తెలుగుదేశంలో కానీ, ఇటు జనసేనలో కానీ, బీజేపీలో కానీ ఎవరైతే పదవులు పొందలేదో వాళ్ళకి ఖచ్చితంగా పార్టీలు sir. సముచిత స్థానం ఇస్తాయి. భవిష్యత్తులో కూడా వాళ్ళని సరైన సముచిత స్థానం ఇచ్చి గుర్తిస్తాయండి. ఇక్కడ Right, నేను sir. ఒక చిన్న ఫైనల్ ఒక కంక్లూడ్ గా ఒక పాయింట్ చెప్తున్నాను. చెప్పండి సార్. ఒక స్థిరమైన ప్రభుత్వం లేకపోతే రాష్ట్రం అనేది అభివృద్ధి చెందదండి. ఓకే ఆ స్థిరమైన ప్రభుత్వం ఏర్పరచుకున్నాం మనం ఇప్పుడు 2024 నుంచి. ఈ ప్రభుత్వం 15 సంవత్సరాలు దాదాపు మరో 15 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటే అటు రాజధాని, ఇటు పోలవరం ప్రాజెక్టు, గోదావరి కృష్ణా నదుల అనుసంధానం, పెన్నా నది అనుసంధానం, వంశధార నాగావళి నదుల అనుసంధానం కూడా జరుగుతూ ఉంటుంది. రైట్ సార్. ఈ ప్రభుత్వం ఇలాగే ఉండాలంటే మనం చెప్పుకుంటే ఈ ప్రభుత్వం ఉండదండి. ప్రభుత్వంలో జరిగేటువంటి ప్రతి తప్పుని కూడా సీరియస్ గా తీసుకుని ప్రజలను ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారు, ఎవరైతే అవినీతి చేస్తున్నారు, ఎవరైతే సెటిల్మెంట్లు చేస్తున్నారు వాళ్ళ మీద పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అధికారుల మీద కూడా చర్యలు కూడా తీసుకోవాలి. రైట్ అలా సార్. తీసుకున్నప్పుడు ప్రజలకి ప్రభుత్వాలు ఖచ్చితంగా తీసుకున్నాయని చెప్తుంది. అందువల్ల నేను Right, స్థిరమైన ప్రభుత్వం ఉండాలనే ఇవన్నీ చెప్తున్నాను తప్ప నాకు ఏ ప్రభుత్వం మీద కానీ కోపం కట్టలేదు. నేను Right, మళ్ళీ sir. మళ్ళీ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో నేను ఒకడిని. రైట్ సార్. రైట్ సార్. అయ్యప్ప గారు థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ అవర్ గ్రేట్ డిబేట్. అయ్యప్ప గారు, అదేవిధంగా సుమన్ బాబు గారు థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ దిశానిర్దేశాలను జన సైనికులు, అదేవిధంగా వీర మహిళలు సరైన దారిలో అంటే అర్థం చేసుకొని సరైన దారిలో పయనిస్తారని ఆశిద్దాం. రాష్ట్రంలో అంతా సుఖశాంతులు వర్ధిల్లాలని కూడా కోరుకుందాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగువారి గుండె చప్పుడు.